నమస్తే అండి. నమస్తే అన్న. ఒకసారి చెప్పారా దీని గురించి? మీరు తోట కూడా చూశారు, ప్లస్ ఈ ఫీల్డ్ కూడా వెళ్ళడం జరిగింది. నేను కాయ నాణ్యత బాగున్నది, తోట కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నది, చీడపీడలు తట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఏ ఊరి మీది? మీ మండలం ఏ మండలం? జిల్లా మహిబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లా. ఓకే, ఎన్ని బస్తాలు తీసుకొచ్చినావు? 78 బస్తాలు. ఓకే, ఇంటికాడ ఎన్ని అమ్మినావు? 18 బస్తాలు ఇంటికాడ అమ్మినావు. ఓకే, ఇప్పుడు 18 బస్తాలు ఇంటికాడ అమ్మంగా 78 బస్తాలు ఇక్కడ పెట్టినావు. ఏ ధర పోయింది? జెండపాట పోయిందా? జెండపాట అంటే ఎంత? 19,250 జెండపాట అయింది. ఓకే, మంచిగా ఉందా పంట? ఇప్పుడు ఫీల్డ్ పెట్టారు అది తోటకి. ఓకే, అప్పుడు ఎంత అన్నారు? అప్పుడు కూడా అంతే అన్నారు సార్. 240 అయితే సార్, 45 అయితే. ఓకే, ఇప్పుడు ఏ రకాలు వేసుకున్నావు? ఇదా బిస్మా 36. ఇంకోటిది 007 అదే అండి. 5వ తారీఖున వీళ్ళది మెగా ఫీల్డ్ చేయడం జరిగింది. అది ఆ రోజు కూడా చాలా మంది రైతులైతే 1000 మంది రైతులైతే రావడం జరిగింది. అదేవిధంగా మనతో పాటు ఇక్కడ అర్తి కమిషన్దారు ఉన్నారు, ఆయన కూడా వచ్చి చూడడం జరిగింది, తోట కూడా చూడడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే వాళ్ళు 18 బస్తాలు ఇంటికాడ అమ్ముకోవడం జరిగింది. 78 బస్తాలు మార్కెట్ రావడం జరిగింది. 19,250 రూపాయలు ఇలా జెండాపాట అయింది. అదే జెండాపాట ధర అయితే పడడం జరిగింది. దిగుబడికి ఆ రోజు ప్రతి ఒక్క రైతులు వచ్చిన రైతులకి అందరికీ అయితే నేనైతే అడగడం జరిగింది, సుమారుగా ఎన్ని క్వింటాలు దిగుబడి వస్తుంది అని చెప్తే ఫస్ట్ కోతనే వాళ్ళకు 40 క్వింటాల దిగుబడి వస్తుందని 2 ఎకరాలకు చెప్పడం జరిగింది. అదేవిధంగానే వాళ్ళు 40 క్వింటాలు అన్నారు, కానీ 41 క్వింటా తీశారు వాళ్ళు. ఆల్రెడీ ఈ బస్తాలు వాళ్ళు తొక్కేటప్పుడే కాంటా వేసుకొని మరీ చూసుకున్నారు. ఇప్పుడు కాంటా పట్టి కూడా మీకు ఈ వీడియోలో పెడతా, అది కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఇంత ధర పలకడానికి కారణం ఏంది? అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ అర్తి కమిషన్దారు తోట కూడా చూశారు, అది ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అన్న. ఒకసారి చెప్పారా దీని గురించి? మీరు తోట కూడా చూశారు, ప్లస్ ఈ ఫీల్డ్ కూడా వెళ్ళడం జరిగింది. నేను కాయ నాణ్యత బాగున్నది, తోట కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నది, చీడపీడలు తట్టుకోవడం జరిగింది. రైతు కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాడు. ఈరోజు 19,250 రూపాయలు మనం జెండాపాటతో పాటు రాయించడం జరిగింది. ఖరీదారులు కూడా చూసి క్వాలిటీని చాలా అద్భుతంగా ఉన్నదని చెప్పి వాళ్ళు రాసుకోవడం జరిగింది. ఓకే, మీ సెల్ నెంబర్ చెప్పరా? 9848029914 మీ సెల్ నెంబర్. ఓకే, ఎవరైనా రైతులు మార్కెట్కు, వరంగల్ మార్కెట్కు పోదలుచుకుంటే అన్నగారికి మంచి రేట్లు పంపించే బాధ్యత నాది. మంచి రేట్లు ప్రతి రైతు. మీ అర్తి పేరు చెప్పరా? భద్రకాళి ట్రేడర్స్, షెడ్ నెంబర్ 16. మీ అర్తి. సుమారుగా మార్కెట్ మొత్తానికి ఎన్ని బస్తాలు రావచ్చు? ఈరోజు 9,000 బస్తా ఉంటుంది సుమారు. 9,000 బస్తాలు. ఇప్పుడు మార్చి 30వ తారీఖు మార్కెట్ పరిస్థితి చూస్తే బస్తాలు తగ్గినాయా, ఇంకా పెరిగినాయా? ఈ సంవత్సరం సుమారు 50% సగానికి సగం పడిపోయినాయి. రైతులు వేయడం తగ్గించారు. కొన్ని ఏరియాలలో నల్లితోటి ఇబ్బంది పడి కొంత పంట కూడా తగ్గింది. ఈ రేట్లు అయితే ఇలానే కొనసాగుతాయి అనుకుంటున్నాను. భారీగా రేట్లు పతనమయ్యే అవకాశం అయితే లేదు. రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈసారి రైతుకు మంచి రేట్లు దొరుకుతాయి. మినిమం 18-19 రేట్లు అయితే తగ్గవు. ఇప్పుడు ఈ మార్చి నెల అయిపోతుంది కదా, ఏప్రిల్ నెలలో బస్తాలు ఇంకా తగ్గుతాయా, ఇదే కంటిన్యూ అవుతుందా? అది చెప్పడం కొంచెం కష్టము. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ కొద్ది మంది రైతులకైతే కొంచెం ఆరోగ్యంగా ఉండి మంచి విత్తనాలు ఎంచుకొని మంచి యజమాని చేసిన కొంతమందికి దిగుబడి ఉంది. కానీ అది ఎంత మేర వస్తుంది మనం కూడా ఆ టైం వస్తుంది కానీ చెప్పలేదు. ఇప్పుడు మీరు చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా మార్కెట్లో, ఇప్పుడు మీరు నేరుగా పోయి తోట కూడా చూశారు. అవును, ఫీల్డ్ విజిట్కి వచ్చాను. ఫీల్డ్ విజిట్కి వచ్చారు, చూశారు. ఎలా అనిపించింది? మిగతా తోటలతో పోల్చితే చాలా బాగుంది. చాలా బాగుంది. మీరు చూసాను నేను, తర్వాత కుడియతండ కూడా చూశాను ఫీల్డ్. సో ఏడ ఫీల్డ్ పెట్టినా మీరు పిలుస్తూ ఉన్నారు, నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకంటే మరి అది కరెక్ట్ కూడా లేదు, నాకు కూడా తెలియాలి కదా. దాని పనిదనం అవపడితే ఇంకో 2-4 రైతులను రికమెండ్ చేయాలి. అట్లా అంటే మనం ప్రత్యక్షంగా చూస్తేనే అర్థమవుతుంది. దాని ఎదుగుదల, దానికి కొమ్మలు ఎట్లా వస్తాయి, దిగుబడి ఎట్లా వస్తుంది, పూత పింద సైజ్ ఎట్లా ఉన్నాయి, కలర్ ఎట్లా వస్తుంది, ఇవన్నీ చూడాలి. అవన్నీ చూస్తేనే రైతు కొన్ని రికమెండ్ చేయొచ్చు. ఓకే అండి, అన్ని విధాలుగా బాగుంది. మన నాగరాజు గారు చెప్పడం జరిగింది, తోట ఫీల్డ్ కూడా పోయాను, అన్ని విధాలుగా బాగుంది. ఇదైతే సూపర్ అని చెప్పుకోవడం జరిగింది. ఓకే, నమస్తే.